అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మళ్ళీ ఎప్పుడో ఎక్కడో 7వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. 2 రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం మీనాక్షి గది తలుపు తట్టించప్పుడైంది. నేను అన్న మాటలు వినిపించాయి. తలుపు తీయగానే పుస్తకం ఇవ్వటానికి వచ్చాను అని పుస్తకం ఇచ్చాడు. ఇంకో పుస్తకం కావాలా అడిగింది మీనాక్షి. చూస్తాను రండి అంది. తలుపుకి అడ్డం తొలిగి అతను తిన్నగా అల్మరా దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసి చూసి ఒక పుస్తకం ఏరుకుని చదివిస్తానన్నాడు. తల ఊపింది. అతను వెళ్ళిపోతున్నాడు. విచిత్రమైన మనిషి. ఒక్క మాట మాట్లాడే తన పేరు అడగడు, అతని పేరు చెప్పడు. మీకెక్కడ ఉద్యోగం అడిగింది తనే. ఉద్యోగం లేదు. ప్రయత్నిస్తున్నారా? లేదు అన్నాడు. మీ పేరు అడిగింది. వసంత్ అని వెళ్ళిపోయాడు. సాయంకాలం కాస్త తిరిగి రావడానికి బయటికి వెళ్ళి ఒక 1/2 మైలు నడిచొచ్చింది. తన వాటా వైపు వెళ్తుండగా మెట్లు దిగి ఎవరో 20 ఏళ్ల అమ్మాయి వచ్చి మీనాక్షిని చూసి నవ్వి, కొత్తగా వచ్చారా అడిగింది. అవును. మీరు? నేనా? 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా పేరు సరోజవల్లి చెప్పింది. పల్సని నైలాన్ చీర, ఒళ్ళు కనిపిస్తున్న జాకెట్, 2 జడలు, పెదిమలకు రంగు, కనుబొమ్మలకు రంగు. మీనాక్షితో కబుర్లలోకి దిగింది. సినిమాల్లో వేషాలు వేస్తున్నారని చెప్పింది. మీరు ఒంటరిగా ఉంటున్నారా అడిగింది మీనాక్షిని. మీనాక్షి తల ఊపింది. ఒకసారి పైకి రండి, ఎడం వైపు 3వ వాట. ఆమె వెళ్ళిపోయింది. మీనాక్షి తన వాటాలోకి వెళ్ళిపోతుండగా పక్క వాటాలో వసంత్ తలుపు తెరిచి ఆమెను చూసి ఏమండి అని పిలిచాడు. 1 రూపాయి ఉంటే ఇస్తారు, ఇంకో గంటలో ఇస్తాను. మీనాక్షి తల ఊపి లోపలికి వెళ్ళి రూపాయి నోటు తెచ్చి అతనికి ఇచ్చింది. థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. 7:30 కల్లా అన్నానికి కూర్చుంది. 2 ముద్దలు నోట్లో పెట్టుకుందో లేదో తలుపు చప్పుడైంది. ఇదిగో మీ రూపాయి అన్నాడు అతను. రేపు పొద్దునే పచ్చు కదా, తొందర ఏముంది? పొద్దున్న లోపల ఖర్చు అయిపోతుంది అని లోపలికి చూసి అన్నం తింటున్నారా అడిగాడు. జవాబు కోసం కాచుకోలేదు. వంట ఏమిటి అని అడిగాడు. వెంటనే చెప్పింది. నేను భోజనం చేస్తే సరిపోతుందా? ఆశ్చర్యపోయింది మీనాక్షి. రండి అంది. అతను లోపలికి వచ్చి చాప మీద కూర్చున్నాడు. ఇంకో కంచం లేదు. ఏం చేయాలి? తన కంచంలో కలుపుకున్న పులుసు అన్నం అలాగే ఉంది. అది పారేసి కంచం గడిగా అతనికి పెట్టాలి. అసలే అన్నం చాలదు. ఇంకో కంచం లేదా? నవ్వి లేదని తల తిప్పింది. ఈ పులుసు గిన్నెలో అన్నం పెట్టండి అన్నాడు. ఆ గిన్నె ముందుకు లాక్కొని అన్నం చాలుతుందో చాలదో అని మీనాక్షి చూసి చూసి వడ్డించుకుంది. భోజనం చేసి చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు. తర్వాత వారం రోజులు అతను అసలు కనిపించలేదు. చాలాసార్లు తలుపు తెరిచి చూసింది. అతని గది తలుపు మూసి ఉండేది. గదిలో ఉన్నాడని మాత్రం తెలుసు. అతని అడుగుల చప్పుడు, చిన్న దగ్గు వినిపించేవి. ఓ రోజు రాత్రి 10 గంటలకు తలుపు చప్పుడై మీనాక్షి తలుపు తెరిచింది. వసంత్ కాదు, సరోజవల్లి. లోపలికి రావచ్చా అడిగింది. రండి. ఎవరైనా ఉన్నారేమోనని. ఆమె కూడా 2 మగాళ్ళు లోపలికి వచ్చారు. ఏమిటి అడిగింది మీనాక్షి కాస్త విసుగ్గా. నీకు అప్పుడే గిరాకీ వచ్చిందేమో అని భయపడ్డాను. నా పక్క గదిలో ఉండే పార్వతి ఎక్కడికో వెళ్ళింది, అందుకని నీ దగ్గరికి తీసుకొచ్చాను అంది సరోజవల్లి. మీనాక్షికి అర్థం కాలేదు. ఎందుకు? సరోజవల్లి నవ్వి 50 ఇస్తాడు, డబ్బు ముందు తీసుకో, మేము వెళ్తాం అని వెనక్కి తిరిగింది. సరోజవల్లితో వచ్చిన ఒక మగాడు మాత్రం వెనక్కి తిరగలేదు. మీనాక్షికి ఏడవాలో నవ్వాలో తెలియటం లేదు. ఈయన కూడా తీసుకుని వెళ్ళు అంది. 50 ఇస్తాడు. 50 వద్దు, 500 వద్దు. ఇంకెప్పుడు ఇలా ఎవరిని తీసుకురాకు, నువ్వు రావద్దు అంది కోపంగా. సరోజవల్లి మీనాక్షిని ఆశ్చర్యంతో చూస్తూ మతిపోయిందా అన్నట్టు. నీకు సహాయం చేద్దామని కొత్తగా వచ్చావు కదా, ఇంకో మాట మాట్లాడకుండా వెంటనే వెళ్ళండి అరిచింది కాస్త బిగ్గరగా మీనాక్షి. సరోజవల్లి ఆ 2 తీసుకుని వెళ్ళిపోయింది. కోపం తెచ్చుకుని ప్రయోజనం ఏమిటి? తనకేదో సహాయం చేద్దామనుకుంది. తను ఒంటిగా ఉంటున్నానని చెప్పింది. అందువల్ల తను అలాంటిదే అనుకుంది. తలుపు తెరిచే ఉంది. మంచం మీద కూర్చుని ఆలోచిస్తోంది. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం మంచిది. ఇలాంటి చోట ఉండకూడదు. అంతలో తలుపు దగ్గర అలికిడే అటు చూసింది. ఏదో గొడవ జరిగినట్టు అనిపించి వచ్చాను అన్నాడు వసంత్. రండి. మీకేమైనా సహాయం కావాలేమోనని నేనే తరిమేశాను అంది. ఈ ఇంట్లో సరోజవల్లి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్నాడు తలుపు దగ్గర నిల్చుని. నేను అలాంటి దాన్ని అనుకున్నారా? ఎవరు? నేనా? అనుకోలేదు. ఎలా అనుకుంటాను? మీ అల్మరాలో పుస్తకాలు చూశాక అని వెళ్ళిపోయాడు. ఇక మర్నాడు సాయంకాలం 5 గంటలకు వసంత్ మీనాక్షి గది తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఆశ్చర్యంతో చూసింది.
ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నాడు, గడ్డం నున్నగా గీసుకున్నాడు, జుట్టు దూకున్నాడు. నవ్వుతూ, మీరేమీ అనుకోవద్దు నేను ఇలా అడుగుతున్నందుకు, నాతో బయటకు వస్తారా అడిగాడు. బయటికా? ఎక్కడికి అడిగింది. సినిమాకి. తర్వాత హోటల్లో భోజనం చేసి వద్దాం. ఎందుకు? నాకు డబ్బు వచ్చింది. వస్తే మీకు అభ్యంతరం అయితే వద్దు అని వెనక్కి తిరిగాడు. నిరాశతో నిరుత్సాహంతో దిగులుగా చూసిన అతని చూపులకు మీనాక్షి గుండె ఎవరో పట్టి నలిపినట్టయింది. ఎందుకంటే ఈ పాత్రకి ఇవన్నీ అలవాటు. ఎక్కడ చూసినా ముందు ఏమో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. నీచత్వం, కపటం ఏ కోశాన కనిపించవు అతనిలో. పసిపిల్లాడి మళ్ళీ అమాయకుల్లా చూస్తాడు, మాట్లాడతాడు. అతనితో సినిమాకి వెళ్తేనే ఇప్పుడున్న చెడ్డ పేరు కన్నా ఇంకేం చెడ్డ పేరు వస్తుంది? ఈ ఆలోచనలన్నీ క్షణంలో ఆమె మనసులో దొర్లిపోయాయి. 5 నిమిషాలు కాచుకోండి బయట, డ్రెస్సు చేసుకుని వస్తాను అంది. ముందు కాఫీ తాగి తర్వాత సినిమాకి వెళ్దామన్నాడు. మీకు డబ్బు వచ్చిందన్నారు, ఎలా వచ్చింది? లాటరీలోనా? ఎందుకు అలా అడిగారు? డబ్బు ఎక్కడి నుంచో ఊరికే వచ్చినట్టు చెప్తేను. నా నవల ఒకదాన్ని ఒక పబ్లిషర్ తీసుకుని 300 ఇచ్చాడు ఈవేళ. మీరు నవలలు రాస్తారా? తల ఊపాడు అతను. నా పేరు మీనాక్షి. పేరు బాగుంది. నా పేరు చెప్పాను కదా. నేను BA పాస్ అయ్యాను. గుంటూరులో నాకు ఇల్లుంది. నెలకు 120 రూపాయలు అద్దె వస్తుంది. తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరూ లేరు. కథలు రాయాలని, నవలలు రాయాలని, రచయిత అవ్వాలని ఉద్యోగంలో చేరలేదు. 3 ఏళ్ల నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నాను. నాకు 28 ఏళ్ళు. తన జీవిత కథ క్లుప్తంగా చెప్పాడు. ఇక మీనాక్షి తన గురించి ఏమీ చెప్పలేదు. అతను అడగనలేదు. లవ్ ఇన్ స్ప్రింగ్ టైమ్ అనే ఇంగ్లీష్ సినిమా చూసి హోటల్లో భోజనం చేసి తిరిగి వచ్చారు. గుడ్ నైట్ అన్నాడు ఆమె తలుపు తాళం తీస్తూ ఉండగా. గుడ్ నైట్, థ్యాంక్ యూ అంది. పడుకుంది. ఆలోచనలన్నీ అతని గురించే. విచిత్రమైన మనిషి. పొరపాటునన్నా తన ముట్టుకోలేదు, లేకిగా ప్రవర్తించలేదు, ఓరచూపులు చూడలేదు, ద్వంద్వార్థాలతో మాట్లాడలేదు. గౌరవము, ఆపేక్ష అతని ప్రవర్తనలో గోచరించాయి. తనకన్నా 3 ఏళ్ళు చిన్నవాడు, అలా కనిపించడు. అతని కళ్ళల్లోకి చూస్తుంటే అతని సమక్షంలో ఎన్ని గంటలు గడిచిపోతున్నాయో తెలియదు. నిద్రపోయింది. అతన్ని గురించే కలలు. 1 కాదు, 2 కాదు, ఎన్నో కలలు. ఒక కలలోంచి ఇంకో కల. తెల్లారి నిద్ర లేచిన తర్వాత తను కన్న కలలు తలుచుకుని సిగ్గుపడిపోయింది. నిద్రలో కూడా అటువంటి ఆలోచనలు రాకూడదు. పాపం, అమాయకుడు, మంచివాడు. అతని జీవితాన్ని నాశనం చేయకూడదు. ఆ రోజంతా అతను కనిపించలేదు. మీనాక్షికి ఏమీ తోచలేదు. ఏదైనా పుస్తకం కానీ పత్రిక కానీ తీస్తే చదువుతున్నదేమిటో మెదడులోకి ఎక్కదు. అతన్ని భోజనానికి పిలుద్దామనుకుని తను అంత చొరవ చూపించడం బాగుండదని ఊరుకుంది. చీకటి పడుతున్న సమయాన అతను వచ్చాడు. ఏం చేస్తున్నారు అడిగాడు. ఏం లేదు. అయితే నేను ఇవాళ రాసిన ఒక కథ చదివి వినిపిస్తాను. ఎలా ఉందో చెప్తారా? రండి అని లేచి కూర్చుంది. మీరు కూర్చోండి, నేను ఇలా చాప మీద కూర్చుంటానని చతికిలబడి వెంటనే చదవటం ప్రారంభించాడు. చాలా పెద్ద కథ. రాత్రి 10 గంటలైంది పూర్తయ్యేసరికి. ఎలా ఉంది అడిగాడు. చాలా బాగుంది అంది. తనకు తెలియదు కథ అతను చదవటం ఏది బాగుందో మరి. టైం పీస్ వైపు చూసి అప్పుడే 10 అయిందే, గుడ్ గాడ్, హోటల్ మూసేసి ఉంటారు అన్నాడు లేచి నిలబడుతూ. హోటల్కి ఎందుకు, ఇక్కడ భోజనం చేయండి. ఇక్కడ నాకు కూడా చేశారా? లేదు, సరిపోతుంది. ఎలా సరిపోతుంది? అరటిపళ్ళు తెస్తాను, ఆగండి, తర్వాత తీసుకురావచ్చు. తను గిన్నెలో తిని తన కంచం అతనికి పెట్టింది. మీతో ఉంటే నాకు టైం తెలియటం లేదు అన్నాడు. మీనాక్షి గుండె రెపరెపలాడింది. నాకును అందే నెమ్మదిగా. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ప్రేమ అన్నాడు. మీనాక్షికి ఏమనాలో అర్థం కాల. ప్రేమ? తనను ప్రేమిస్తున్నాననే ప్రేమ అని అతను ఎందుకు అలా అన్నాడు? తనని వేళాకోళం చేస్తున్నాడా? చేతులు కడిగేసుకున్నాడు. అతను సిగరెట్ వెలిగించి మంచం చివరన కూర్చున్నాడు. గిన్నెలు నీళ్ల గదిలో పడేసి వచ్చింది మీనాక్షి. జవాబు చెప్పలేదు. అడిగాడు. దేనికి? నా ప్రశ్నకి. ఏమిటా ప్రశ్న? మీనాక్షి, నీకు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? తెలియదు. నువ్వు ఎవరిని ప్రేమించలేదా? లేదు. మీరు? ప్రేమించలేదు, కానీ ప్రేమ అంటే ఏమిటో తెలుసు. ఎలా తెలుసు? చదివాను, చాలా చదివాను. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మీనాక్షి, ఐ లవ్ యూ అన్నాడు. మీనాక్షి కళ్ళు మెరిశాయి నీళ్లతో. మాట్లాడలేదు. నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు ఒంటిగా ఉంటున్నావు కదా అని నిన్ను అనుభవించడానికి మోసం చేస్తున్నాను అనుకోకు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. నా మీద మీకు అంత ఇష్టం ఎలా వచ్చింది?
మీరు అనకు ప్లీజ్, నువ్వు అను. ఎలా వచ్చిందో నాకేం తెలుసు, నేను ఎలా చెప్పగలను? ప్రేమ ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎక్కడ పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని మీకెలా తెలుసు? వసంత్ చిన్నగా నవ్వాడు. ఎలాగా? అదేం ప్రశ్న? పక్క గదిలో ఉన్నానన్న మాటే కానీ ప్రతి క్షణంలో ప్రతి అరక్షణం నా మనసు ఇక్కడే ఉంటుంది నీతో, నీ పక్కన. నిన్ను విడిచి ఈ గదిలోంచి వెళ్ళటం ఎంత కష్టమో చెప్పలేను. పొద్దున నిద్ర లేవగానే నువ్వే, నీ నవ్వే వినిపిస్తుంది, నీ కళ్ళే కనిపిస్తాయి. నీ గురించి మొదటి ఆలోచన, రాత్రి నిద్రపోయే ముందు ఆఖరి ఆలోచన నీ గురించే. ఎలా చెప్పటం? చెప్తే అర్థం కాదు మీనా. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎంత గాఢంగా ప్రేమించగలడో నేను నిన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నాను. నేనెవరినో, మిమ్మల్ని ప్రేమిస్తానో లేదో తెలుసుకోకుండా ఇలా గుండె ఇవ్వటం అవివేకం కాదు అంది. ఆలోచించి సంకల్పించుకుని నిన్ను ప్రేమించానా? లేదు మీనా. ఎక్కడో నా గుండెలో ప్రేమను రగిలించే నరాన్నో, రక్తనాళాన్నో, కండనో నీ కళ్ళతో, నీ మాటలతో, నీ రూపంతో నువ్వు పట్టుకున్నావు అనుకుంటాను. ఎలా జరిగిందో నాకు తెలియదు. మొదట్లో నీ చేత ఆకర్షింపబడుతున్నానని తెలుసుకోగానే ఎదురు తిరిగి అణుచుకోవటానికి ప్రయత్నించాను. తుఫానో, సముద్రపు కెరటాన్నో అణచడానికి ప్రయత్నిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ప్రయోజనం అయింది. నేనేం చేయలేను, నిన్ను ప్రేమించగలను అంతే అన్నాడు ఆవేశంతో. అతన్ని చూసి జాలిగా, మీనాక్షి, మీనా, నిన్ను నేను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు అలా నిందిస్తూ చూడకు. నేను భరించలేను మీనా. మనం రేపే పెళ్లి చేసుకుందాం, ఒప్పుకో. పెళ్ళా? అడిగింది ఆశ్చర్యంతో. అవును, అందులో ఆశ్చర్యమే ఉంది. రేపే, నీ ఇష్టం. ఇప్పుడు వీలైతే ఇప్పుడే. నిన్ను విడిచి ఉండలేను. ప్రతి నిమిషం ప్రతి క్షణం నీతో ఉండాలి. నీ గుండెలో, నీ మనసులో, నీ శరీరంలో. నా గుండె, మనసు, శరీరం కలిపేసుకోవాలి. మనిద్దరం ఒక్కటైపోవాలి. పెళ్ళి పెళ్ళి, ఇతను తనను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. విచిత్రం. ఇప్పుడు తనకు పెళ్ళి ఏమిటి? విధి వైపరీత్యం. నువ్వు నమ్మటం లేదు. నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నావు కదూ. నేను నిజంగానే BA పాస్ అయ్యాను. నిజంగానే నాకు ఒక ఇల్లు ఉంది. ఈ కథలు రాయటం మానేసి ఉద్యోగం చేయమంటే చేస్తాను. నువ్వేం చెప్పినా చేస్తాను. చూపిస్తా ఉండు అని వెళ్ళిపోయాడు. మీనాక్షి తల తిరుగుతోంది. ఏడుపు నవ్వు కలిసిపోయి గొంతు పూడుకుపోయింది. పెళ్ళి పెళ్ళి, యోగ్యుడు, తెలివైనవాడు, సంస్కారం ఉన్న మనిషి, చదువుకున్న మనిషి అయిన భర్త కోసం తను ఎన్నేళ్లు కాచుకుంది. వసంతులు అన్నీ ఉన్నాయి, కానీ తనకన్నా 3 ఏళ్ళు చిన్నవాడు. అది కాదు అసలు అభ్యంతరం. తను ఇప్పుడు మామూలు మనిషి కాదు. తనలో ఇంకో ప్రాణం ఉంది. ఎలా? వసంత్ను తను ప్రేమిస్తోందా? ఏమిటా ప్రేమ? అతని చేతుల్లో పడుకొని నిద్రపోవాలనిపించింది. అతని కళ్ళల్లోకి చూస్తూ గంటలు రోజులు గడిపేయాలనుకోవటం, అతని మాటలు వింటూ అన్నము నీళ్లు మరిచిపోవటం ప్రేమ. అయితే అతన్ని తను ప్రేమిస్తోంది. మీనాక్షి ఇలా ఆలోచిస్తుండగానే అతను మళ్ళీ వచ్చి, ఇదిగో నా డిగ్రీ, ఇదిగో మనీ ఆర్డర్ కూపన్స్, అద్దెకున్న వాళ్ళు పంపిణీ, నమ్ముతావా అడిగాడు. నువ్వు అబద్ధం చెప్పావు అనుకోలేదు వసంత్. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదంటావా? ఏమో అంది. అబద్ధం చెప్పకు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావు. నాకు తెలుసు. నువ్వు నాకెంతగా కావాలో నేను నీకు అంతగా కావాలి అని ముందుకు జరిగాడు ఆమె భుజాల పట్టుకునేందుకు. మీనాక్షి అప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కి వేసింది. క్షమించు, నిన్ను ముట్టుకోనులే. నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఒప్పుకో. మీనాక్షి ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తావు? ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించగలగటం గొప్ప. ఒప్పుకో. వసంత్, మనం పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అంది దీనంగా. ఎందుకు వీల్లేదు? నువ్వు నన్ను ప్రేమిస్తే ఎవరు మనకు అభ్యంతరం చెప్పేవాళ్ళు? వసంత్, నీకన్నా నేను 3 ఏళ్ళు పెద్ద. నవ్వాడు పక్కపక్క. అదే, ఎందుకు ఏడుస్తున్నావు మీనా? అందుక నాకన్నా నువ్వు 3 ఏళ్ళు చిన్నదానివై ఉంటే ఇంతకన్నా నిన్ను నేను ఎక్కువ ప్రేమించి ఉండగలిగేవాడినా? 3 ఏళ్ళు పెద్దదానివై తీయే అన్నాడు సంతోషంతో. కాదు వసంత్, మనం పెళ్లి చేసుకోవటం అసంభవం. అసంభవమా? చాలా పెద్ద మాట ఉపయోగించావు. పెళ్లి చేసుకోనంటావా? చెప్పు, ఏమిటి నీ అభ్యంతరం అని 2 చేతులు పట్టుకుని అడిగాడు. అయ్యో అమాయకుడు, వెర్రివాడు, నిష్కపటి, ఎంత పిచ్చివాడో తన పొట్ట చూస్తేనే తెలుస్తోంది. ఎలా చెప్పటం అతనికి? చెప్పు మీనా, నీకు పెళ్ళయిందా? లేదు. మరెవరినైనా ప్రేమిస్తున్నావా? అది కాదు వసంత్. అయితే చెప్పలేను, నన్ను మర్చిపో అని మొహం పక్కకు తిప్పేసింది. మీనాక్షి ప్రవర్తన అతనికి అర్థం కాలేదు. ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. పోనీ కారణమైనా చెప్పకూడదా అన్నాడు. మీనాక్షి మాట్లాడలేదు. అతను బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఎంత ప్రయత్నించినా మీనాక్షికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వసంత్ కళ్ళు, అతని మాటలు, అతని కోరిక, అతని నిరాశ, అతని బాధ అన్నీ ఆమెను ముళ్ళలా పొడుస్తున్నాయి.
తనంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉంటుందా అని కుమిలి కుమిలి ఏడ్చింది. ఈ వసంత్ తనకు 6 నెలల క్రితం ఆ నాగరాజు కనిపించకముందు కనిపించి ఉండకూడదా? తను విరక్తితో అవివేకంతో తన నైర్మల్యాన్ని అర్పించిన తర్వాత ఆ దేవుడు ఈ వసంత్ను తనకు పరిచయం చేయటంలో అర్థం ఏమిటి? భగవంతుడు తను చేసిన పాడు పనికి తనకు పాఠం చెప్పటానికే వసంతను పంపించాడా? వసంతను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ఓ పండగలా జీవితం గడిచిపోతుంది. ఎలా అతనికి చెప్పడం? ఏ మగాడు చేసుకుంటాడు చూలాలని? అతనికి ఏం తక్కువ అని తనను ఈ పరిస్థితిలో వివాహం చేసుకోవాలి? అతనికి ఎలా చెప్పటం? అతనికి తన మీద ఉన్న మంచి అభిప్రాయము ప్రేమ పోతాయి. అది తను భరించలేదు. ఎందుకు నన్ను ప్రేమించడం లేదా? అభ్యంతరం ఏమిటి అని అతను అడుగుతున్నప్పుడు తన గుండె కోసేస్తున్నట్టయింది. చెప్పకుండా ఉండలేను, నిజము చెప్పడం లేదు. నిన్నే ప్రేమిస్తున్నాను, కానీ మనం పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అంటే ఎంత బాధ, ఎంత తపన. తండ్రో మరెవరో అభ్యంతరం చెప్తున్నారని సాకు కూడా లేదు. వసంత్ ఎంత బాధపడుతున్నాడో. పక్క వాటాలో అడుగుల చప్పుడు, అగ్గిపుల్ల గీసిన చప్పుడు, చిన్న దగ్గు, ఓ చిన్న మూలుగు. వసంత్ కూడా మెలకుగానే ఉన్నాడు. అతను చిత్తక్షోభతో నిద్రపోవట్లేదు. వసంత్ నిద్రపో. అలా సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ ఎందుకు పచారులు చేస్తావు? నేను నీకు తగను అని మనసులో మౌనంగా అతనికి చెప్పుకుంది. గడియారం 2 గంటలు చూపిస్తోంది. మీనాక్షి మంచం మీద నుంచి లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగింది. నెమ్మదిగా చప్పుడు చేయకుండా తలుపు తీసి వసారాలోకి వెళ్ళి నిలబడింది. వసంత్ అడుగుల చప్పుడు ఇంకా వినిపిస్తోంది. అతను తలుపు దగ్గరికి వెళ్ళి తలుపుకు చెవి ఆనించి విన్నది. అతను తనలో తను మాట్లాడుకుంటున్నాడు. జాగ్రత్తగా వింది. మీనా, నేనంటే నీకు ఇష్టం లేదా? అందుకేనా నన్ను వెళ్ళిపోమన్నావు? నా మీద ప్రేమ లేదని చెప్తే నే గుండె పగిలి చస్తానని జాలితో ప్రేమిస్తున్నాను, కానీ పెళ్లి చేసుకోనని చెప్పావా? లేదు వసంత్, నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది మీనాక్షి అప్రయత్నంగా. అతను చటక్కన ఆగి తలుపు తెరిచాడు. మీనాక్షిని చూసి ఆశ్చర్యంతో సంతోషంతో 2 చేతులు పట్టుకొని లోపలికి లాగి, నిజమా? నువ్వేనా? వచ్చావా? అన్నాడు చాలా మృదువుగా. మీనాక్షిని కౌగిలించుకుని, మీనా ఇక వెళ్ళకు అంటూ అంతకన్నా మృదువుగా ఆమె చెంపలను, చెక్కిళ్లను, నుదురుని ముద్దు పెట్టుకున్నాడు. వసంత్, నిద్రపో. నువ్వు నిద్రపోవటం లేదని వచ్చాను. పడుకో. నువ్వు వెళ్ళిపోతే నాకు నిద్ర రాదు అన్నాడు. పడుకో, నేను నిద్రపుచ్చుతానంటూ అతని తల తన ఒళ్ళోకి లాక్కొని అతను జుట్టు నిమురుతూ నిద్రపుచ్చింది. అతను హాయిగా ఆమె ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయాడు. ఏం చేయాలి? అదొక్కటే మార్గం, అంతే, ఇంకో మార్గం లేదు. వసంత్కి చెప్పలేదు. చెప్తే అతను భరించలేడు. మీనాక్షి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక ఓహో మీరా, ఏమిటి రండి అంది సరోజవల్లి తలుపు తీసి మీనాక్షిని చూసి నవ్వుతూ. మీతో మాట్లాడటానికి వచ్చాను. తెలుస్తూనే ఉంది. మనసు మార్చుకున్నారా? అడిగింది. మనసా? అవును. ఈసారి ఎవరినైనా పిలుచుకొస్తే చేదరించుకుని పొమ్మనరా అని నవ్వి, సులభంగా వచ్చే డబ్బు పోగొట్టుకోవడం తెలివి తక్కువ అందామె. మీనాక్షి మొహం ఎర్రనైంది. అందుకు రాలేదు. ఇంకో విషయంలో సలహా అడగడానికి వచ్చాను. నా సలహానా? దేని గురించి? నెల తప్పితే ఏం చేస్తారు? అదే, మీకు అదే భయం. ఆ ప్రమాదం రాకుండా మార్గాలున్నాయి. పొరపాటు జరిగి నెల తప్పితే వెంటనే ఓ గ్లాసులు ఆముదం తాగుతాం. అది పనిచేయకపోతే ఆ 2వ వీధిలో సుబ్రహ్మణ్యం అని ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే మందిస్తాడు. 4వ నెలలో కూడా మందు పనిచేస్తుందా? సరోజవల్లి మీనాక్షిని పరీక్షగా చూసింది. తన నడుము వైపు ఆమె చూడటం గమనించి నీరసంగా నవ్వింది. ఏమో నాకు తెలియదు, ఆయన్ని అడగండి అని ఆ సుబ్రహ్మణ్యం ఇల్లు ఎక్కడో గుర్తు చెప్పింది. థ్యాంక్స్ అని చెప్పి మీనాక్షి తిన్నగా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళింది. అదొక చిన్న గది. అతను డాక్టర్ కాదు, ఆయుర్వేదం మందుల షాప్ అని బోర్డు ఉంది. తన ఇబ్బంది చెప్పి మందు ఏమైనా ఉందా అని అడిగింది. మందున్నది ఇస్తాను, కాస్త ఖరీదు అవుతుంది. ఎంత? 25 రూపాయలు. ఇవ్వండి. అతను లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఒక సీసా పట్టుకుని. నల్లని నూనె లాంటిది ఉంది అందులో. రాత్రి బాగా అన్నం తినండి, అంటే చాలా ఎక్కువగా గొంతు వరకు తినండి. సులభంగా జీర్ణం కాని పదార్థాలు, మేగడ, పప్పులు, నెయ్యి, వేపుళ్ళు తినండి. పడుకునే ముందు ఈ నూనె తాగండి. పొద్దున్నకి కడుపు నొప్పి వస్తుంది. సాయంకాలం లోపల మీరు కోరింది జరుగుతుంది అని చెప్పాడు. మీనాక్షి డబ్బిచ్చి సీసా తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళావు అడిగాడు వసంత్. మీనాక్షి తలుపు తాళం తీస్తూ ఉండగా. బజారుకి. అతను ఆమె వెనకే లోపలికెళ్ళి, నువ్వు పొద్దున కనపడకపోయేసరికి నీ తలుపు తాళం వేసి ఉండడం చూసి నన్ను తప్పించుకునేందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అన్నాడు. మీనాక్షి ఆశ్చర్యపోయింది. రాత్రి ఆ ఆలోచన వచ్చింది తనకి. నేను వెళ్ళాలి, వెళ్ళి రిజిస్ట్రార్కి దరఖాస్తు పెట్టాలి అన్నాడు. దరఖాస్తు దేనికి? పెళ్ళికి.
రాత్రికి నువ్వు నా గదికి వచ్చి సరేనన్నావు కదా. ఇప్పుడే అంత తొందర ఎందుకు అంది. నేను ఎలాగూ లైబ్రరీకి వెళ్ళాలి, మధ్యాహ్నం వరకు రాను అని వెళ్ళిపోయాడు. మీనాక్షి ఆ పూట వంట చాలా జాగ్రత్తగా చేసింది. సులభంగా జీర్ణంగానివి డాక్టర్ రాత్రి తినమన్నాడు. తను పొద్దున్నిచ్చి ప్రారంభించింది. మధ్యాహ్నం పని మనిషి చేత మసాలా దోశ, బజ్జీలు, వాంపొడి, జీడిపప్పులు తెప్పించుకుని ఇష్టం లేకపోయినా అతి కష్టం మీద తినేసింది. సాయంకాలం 4 గంటలకు వచ్చాడు వసంత్. పడుకున్నావే? ఊరికినే. డ్రెస్ వేసుకో, బీచ్కి వెళ్దాం. ఇవాళ నేను రాలేను. ఏ? బద్ధకంగా ఉంది. అదిగాక ఇవాళ నీకు ఇక్కడ విందు భోజనం. ఏమిటి విశేషం? ఊరికేనే. అతను తన వాటాలకు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. మీనాక్షి వంట ప్రారంభించింది. తను రాస్తున్న కథ గురించి, రాసిన కథల గురించి, రాయబోయే కథల గురించి, చదివిన పుస్తకాల గురించి తెగ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంత మాట్లాడతావని నేను అనుకోలేదు. విసుగ్గా ఉందా అన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నువ్వు అన్ని పుస్తకాలు ఎప్పుడు చదివావు? మువ్వంకాయ కూర, పాటోళి, కంది పచ్చడి, పెసర పచ్చడి, ఇంకా ఎన్నో చేసింది. ఇద్దరు 8:30 కల్లా భోజనానికి కూర్చున్నారు. ఎందుకు ఇన్ని చేశావు? ఊరికనే. కడుపు నిండిపోయింది మీనాక్షికి. అయినా కుక్కుతోంది నోట్లో. ఆయాసపడుతూనే ముద్ద తర్వాత ముద్ద నోట్లోకి ఎక్కించింది. ఎందుకు ఇలా కష్టపడి తింటున్నావు అడిగాడు. ఆకలేస్తోంది. మీనాక్షి ఆయాసంతో మంచం మీద చతికిలబడింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఒక 2 అవర్స్లో విందాం.